ప్రతి జీవికి ఇంకొక శరీరము ఇక్కడ భూమి పైన ఎలాగైతే స్థూల శరీరం ఉంటుందో ఆకాశంలో కూడా ఒక దాని స్థానం ఉంటుందన్నమాట ప్రతి జీవికి. ఆ యొక్క జీవి, ఆకాశంలో ఉన్న జీవి పరమాత్మ అంశ. సృష్టి జరగకముందు ఉన్నటువంటి ఆ జీవులు ఇక్కడ ఉన్నటువంటి శరీరధారులైనటువంటి స్థూల దేహం కలిగినటువంటి రకరకాల జీవులు, మనుషులు, జంతువులు, వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాలు సృష్టికి పూర్వం ఉన్న స్వరూపాలు. అవి యుగ యుగాల నుంచి సృష్టి చేస్తూనే ఉన్నాయి ఈ జీవులను. ప్రతి ఒక్క ఆత్మస్వరూపమైన ఆ జీవి సృష్టి చేయాలనుకున్నది కాబట్టి ఈ యొక్క జీవులు తమ కర్మానుసారము జన్మలెత్తుతూ ఎన్నో యుగాల నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ భూమిపైన. వీరు తమ కర్మను సూక్ష్మ శరీరంలో స్టోర్ చేయబడుతుంది. వీరి యొక్క కర్మ ఇది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? ఇది ఈ యొక్క స్థూల శరీరంతో సన్నని వెండి వలె మెరుస్తూ ఉన్నటువంటి దారంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది. ఆ సూక్ష్మ శరీరం గ్రహాల వరకు అయినా ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది విశ్వంలో. అది మనకు నిద్రలో కొద్ది దూరం వెళ్ళి దాని యొక్క అనుభవాలను మనకు కలిగిస్తూ ఉంటుంది. మనం బుద్ధితోటి ఆలోచిస్తూ ఉంటాం. అది నిజమో కాదో తెలియదు. కానీ మనం సూక్ష్మ శరీర సాధనతో దానిని కంట్రోల్లో చేసుకోగలిగితే దానిని మనం ఎక్కడికైనా పంపించి ఆ విషయాలను తెలుసుకోగలుగుతాం, వాస్తవంగా చూడగలుగుతాం. ఈ యొక్క స్థూల శరీరానికి ఉన్నటువంటి మనసు, బుద్ధి, గుణాలు ఇవి కర్మలు చేస్తూ ఉంటాయి. దీనికి ఫలితం ఉంటుంది. సూక్ష్మ శరీరానికి కర్మలు చేసే స్వభావం ఉండదు, దానికి గుణాలు ఉండవు. అది అద్దంలాగా చూస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ యొక్క చనిపోయే సూక్ష్మ శరీరము యమ లోకానికి వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ప్రతిఫలింపజేస్తుంది. మళ్ళీ మనకు ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ అంశ అయిన దేవుడు, జీవుడు మనకు జన్మల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరం యొక్క విషయాలు విన్న తర్వాత అది చెప్పినటువంటి పాపపుణ్యాలు అది నిజమే చెప్తుంది కాబట్టి దాని యొక్క స్టోరేజ్ అంతా తీసుకొని జన్మలు ఇస్తూ ఉంటుంది. యోగులు ఈ సూక్ష్మ శరీరాలను ఎలా వశం చేసుకుంటారంటే ఉదయం 9 గంటలకు సూర్యునికి అపోజిట్గా నిలబడి చూస్తే మనకు మన యొక్క నీడ కనిపిస్తూ ఉంటుంది. మనలాంటి పొడవైన నీడ. దాన్ని గమనిస్తూ ఉంటే దానికి పక్కల ఆ యొక్క నీడ పక్కల మొత్తం వైట్ లాగా మెరుస్తూ ఉంటుంది. దాన్ని అలాగే చూస్తూ ఉండాలి చాలాసేపు మనకు వీలైనంత వరకు. అలా చూసినప్పుడు అది ఆ శరీరం సూక్ష్మ శరీరం అంటారు దాన్ని. అది మనం పైన మళ్ళీ ఆకాశంలో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. దానికి మనము ఇటు వెళ్ళు అటు వెళ్ళు మన సిద్ధక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు మనకు ఎవరి కోరికల ప్రకారం, ఎవరికి ఇష్టాను ప్రకారం పంపించి కొన్ని రోజుల తర్వాత ఆ విశేషాలను ఉన్నట్టుగా తెలుసుకుంటారు. ఇది ప్రాచీన కాలంలో ఉండేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎటు ప్రయాణం చేసేవారు కాదు. అడవిలో ఎక్కడో ఒక మూల కూర్చొని తపస్సు చేసుకునేవాళ్ళు యోగులు. తమకు ఏదైనా సమస్య, ఏదైనా అంతుచిక్కని విషయాలను తెలుసుకోవాలంటే వాళ్ళను గ్రహాలపైకి పంపించి కూడా ఆ యొక్క విషయాలను తెలుసుకునేవాళ్ళు. ఈ యొక్క ప్రపంచ రహస్యాన్ని, ఆత్మ పరమాత్మల యొక్క రహస్యాలను, మనకు ఇప్పటికీ తెలియని ఎన్నో విషయాలను అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. రామకృష్ణ పరమహంస కూడా ఈ సూక్ష్మ శరీరంతో తరచుగా మాట్లాడేవాళ్ళు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. నేను ఇక్కడ యుద్ధంలో కనిపిస్తున్న అందరి సూక్ష్మ శరీరాలను ఎప్పుడో సంహరింపజేశాను. ఆ యొక్క కర్మస్వరూపమైన సూక్ష్మ శరీరాలను శిక్షించేశాను. వాళ్ళు ఎలా చావుందో వాళ్ళకి అది నేను నిర్ణయింపజేశాను. నువ్వు నిమిత్త మాత్రుడివై యుద్ధం చేయు నాతో వెనుకకు కూర్చొని అని అన్నాడు.
ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని కొంతమంది దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులు, మాంత్రికులు ఎవరికైనా చెడు చేయాలంటే వారి యొక్క సూక్ష్మ శరీరం ప్రయాణం చేసినప్పుడు పట్టుకొని ఒక బొమ్మ దేహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళు చేసి దానికి యాతన పెడతారు, బాధ పెడతారు. అది అక్కడ ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మనుషులతోటి. ఈ యొక్క సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనము వీలైతే మళ్ళీ తెలుసుకుందాం.